హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ లైబ్రేరియన్ పేపర్ 2023ది ఏ విధంగా ఉందో చూద్దాం. ఈఎంఆర్ఎస్ లైబ్రేరియన్ పేపర్ ఇందులో 6 పార్ట్స్గా ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. పార్ట్ 1 జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, పార్ట్ 2 రీజనింగ్ ఎబిలిటీ 10 మార్క్స్, పార్ట్ 3 knowledge of ICT 10 marks, part 4 teaching aptitude 10 marks. part 1 నుండి part 4 వరకు 40 మార్క్స్, part 5కి 80 మార్క్స్గా ఉంటుంది. part 6లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ ఉంటుంది. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ ఈ విధంగా మీది ఏదైతే ఉంటుందో రీజనల్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్ట్ 6 ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ వీటిలో కంపల్సరీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం 40% మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్లో 40%, హిందీలో 40%, రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులో 40% మార్క్స్ ఉండాలి. ఈచ్ లాంగ్వేజ్లో 40% మార్క్స్ ఉంటేనే పార్ట్ 1 నుండి 5th వరకు ఎవాల్యుయేషన్ చేస్తారు ఫ్రెండ్స్. రీజనల్ లాంగ్వేజ్ అనేవి 18 ఉంటాయి. 18 లాంగ్వేజ్. మీ రీజనల్ లాంగ్వేజ్ ఏంటో మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న అడ్మిట్ కార్డులో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనుకోండి. తెలుగు క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అడ్మిట్ కార్డులో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్కి ఉంటుంది, జనరల్ హిందీ 10 మార్క్స్కి ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్ ఈఎంఆర్ఎస్ అన్ని సబ్జెక్టులు ఇదే విధంగా ఉంటాయి. పార్ట్ 5 మాత్రం మీ సబ్జెక్టుగా ఉంటుంది. లైబ్రేరియన్ అయితే లైబ్రేరియన్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, బయో ఈ విధంగా. పార్ట్ 5 మీ సబ్జెక్ట్ 80 మార్క్స్గా ఉంటుంది. మిగతావన్నీ కూడా 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ పేపర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈఎంఆర్ఎస్ క్వశ్చన్ పేపర్ 2023ది క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.